ఈరోజు ఎలాగైనా సరే మా అత్తమ్మని అడిగి రాఖీలు కట్టడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి. మా అత్తమ్మ ఇక్కడ చూసలేదు, బయటకి ఇట్లా వెళ్ళిందేమో చూసి అడగాలి. అత్తమ్మ, నేను రాఖీలు కట్టడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అత్తమ్మ. నేను మీ కొడుకు వెళ్ళేసి వస్తాను. నువ్వు రాఖీలు కట్టకపోతే మీ అమ్మలకి ఏమైనా ఆస్తి నష్టం జరుగుతుందా? అది కాదత్తమ్మ, మా తమ్ముడు ఫీల్ అవుతాడు. బంధాన్ని తెంచుకోవాలా అత్తమ్మ? తెంచుకో. అవునా? రాఖీలు కట్టడానికి మీ అత్త వద్దంటుందా? ఎందుకు ఎందుకు వద్దంటది? ఎట్లా వద్దంటది? నేను మాట్లాడుతూ నువ్వేతరా? నేనే చెప్పిన అత్తమ్మ, నేను రాకపోతే మా అమ్మ వాళ్ళు ఎట్లా బాధపడతారో, మీ బిడ్డ రాకపోతే కూడా మీకు కూడా ఆ బాధ తెలుస్తుందని నేనే మీ బిడ్డ వాళ్ళ అత్తకి ఫోన్ చేసి చెప్పిన. ఎందుకు అత్తమ్మ మీరు వేరు వేరు చూస్తారు? మీ బిడ్డను ఒకలాగా కోడలు ఒకలాగా చూస్తారు, సమానం ఎందుకో చూడరు. నేను పోతా అంటేనేమో తిట్లా, మీ బిడ్డ రాకపోతేనేమో బాధనా? ఎందుకు? ఆమె కూడా ఒక ఇంటి బిడ్డనే కదా, నేను కూడా ఒక ఇంటి బిడ్డనే కదా, సమానం చూడడానికి రాదా మీకు? ఎందుకు ఇంతగానో వేరువందనాలు చేస్తారు? మీరే వేరువేరుగా ఉంటారు కాబట్టి పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఎవరినే కానీ సమానం చూడండి. నేను కూడా ఒక ఇంటికి కోడలే, మీ బిడ్డ కూడా ఒక ఇంటికి కోడలే. ఆమె ఒకరి మీద పెత్తనం చేయాలి, నేను ఒకరి మీద పెత్తనం చేయాలి. నేను నా కోడలతో చేసిన పొరపాటుని మీరు మాత్రం మీ కోడలతో అస్సలు చేయకండి. ఎందుకంటే తన బాధపడితే మన ఇంటికి ఆడబిడ్డ కూడా బాధపడినట్టే. ఈ విషయాన్ని గుర్తించుకొని ఎవరు కూడా పొరపాటు చేయకండి. మీ ఇంటి మహాలక్ష్మిని ఏడిపించినట్లే.